వీళ్ళు ఇక్కడ ఆ బస్సు చూసి ఆశ్చర్యపోతున్నారు, ఈ బస్సు ఏంది వచ్చిందని. ఈ విధంగా వస్తుంది ఏసీ మాత్రం ఓ అంట. అసలు ఏడుంది బందరు చూద్దామని చూస్తే మచిలీపట్నమే బందరు. చాలా రోజులైంది బిర్యానీ తిని. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మధ్యాహ్నం అయితే అయింది విజయవాడలో. మనం ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఇప్పుడు మచిలీపట్నం అయితే పోతున్నాం. విజయవాడ నుంచి డైరెక్ట్ నాన్ స్టాప్ బస్సులు అయితే ఉన్నాయి మచిలీపట్నానికి. ఊట్లో ఒక బస్సు అయితే ఎక్కదాం నాన్ స్టాప్ మచిలీపట్నానికి. 21, 22 ప్లాట్ఫామ్ మీదకైతే ఉన్నాయి నాన్ స్టాప్ బస్సులో. మచిలీపట్నం నాన్ స్టాప్ కౌంటర్ ఎక్స్ప్రెస్ డైలక్స్. మచిలీపట్నం ఒకటి ఎవరా ఏదే ఏసీ బస్సా ఇది? ఈ బస్సు పోదా? 130, 140. ఏది టికెటా? కాదు. ఎంత టైం పడుతుందా? గంట బాబు. ఏదైనా అంతేనా? గంటన్నర పడుతుంది. గంట పడుతుంది. ఒక పావుని ఎక్స్ట్రా చెప్పాను. అవునా? గంటకి వెళ్ళిపోవచ్చు. టికెట్ దాంట్లోనే సార్. సో అది వచ్చి నాన్ స్టాప్, ఇది వచ్చి ఏసీ బస్ అంట. 130, 140 రూపాయలు అంట. పొదం విజయవాడ. అది అవతల ఉండేది డీలక్స్ బండి, అది మచిలీపట్నం నాన్ స్టాప్. అది విజయవాడ మచిలీపట్నం నాన్ స్టాప్. ఇది కూడా పోతుందంట, ఏసీ బస్సు ఇది. ఇక్కడ కూర్చుందాం. మచిలీపట్నం బస్సు అంట, నాకు కూడా తెలియదు, ఆయన అడగండి. చెప్పండి సార్. మచిలీపట్నం ఒకటి 140 స్కానర్ పనిచేస్తుందా? చెప్పండి సార్. ఇదిగోండి విజయవాడ మచిలీపట్నం బస్సు అయితే ఎక్కినాము. మనకి ఆడ నాన్ స్టాప్ బస్సు ఉంది, కానీ అది ఎంత ఒక 130 రూపాయలు పడుతుందంట. ఇది ఏసీ ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా, 140 రూపాయలు. ఏసీ మాత్రం 20. ఏసీ బస్సు అయితే ఎక్కినాము మొత్తానికి. ఇదంతా గంట పడుతుందని చెప్పినారు. గంట పడుతున్నాయి, 2 గంటలు పట్టినాయి. ఎప్పుడు పోయినా మచిలీపట్నం పోయేది. మచిలీపట్నం టికెట్ ఇదిగోండి ఈ విధంగా ఉంది. విజయవాడ మచిలీపట్నం 140 రూపాయలు. యూపీఐ చేసిన. ఇక్కడ పైన ఈ 2 ఏసీ ఇచ్చినారు. ఈ 2 ఏసీ కంట్రోల్, మనం ఎటు పడితే అటు తిప్పుకోవచ్చు. ఇది లైట్లు, ఇవేందో లైట్లు ఇవి పని చేస్తున్నాయి, పని చేయట్లేదు. ఇవి కూడా లైట్లు అడ్జస్ట్మెంట్. ఏసీ మాత్రం చూడండి ఎట్టదో వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా వస్తుంది ఏసీ మాత్రం ఓ అంట. ఇక్కడ కింద ఒకటి సాకెట్ అయితే ఇచ్చినారు. దీనికి మనం హ్యాండిల్ బార్ ఒకటి ఉంది. ఇక్కడ ఏదైనా కవర్లో వేలాడేసుకునే దానికి హుక్ ఇచ్చినాడు. ఏదో ఇక్కడ పాకెట్ ఉంది, కానీ పోయింది పాకెట్. ఇది వచ్చి వాటర్ బాటిల్ పెట్టుకునేదానికి, ఇది కాళ్ళు పెట్టుకునేదానికి. ఫుట్ రెస్ట్, పుష్ బ్యాక్. బాగుంది బస్సు. లోపల ఈ విధంగా ఉంది. 2:30 టైము. కరెక్ట్గా 2:30కి అయితే బయలుదేరింది ఇక్కడ నుంచి, విజయవాడ బస్ స్టాండ్ నుంచి. ఈ బస్సుకి డ్రైవరు కండక్టర్ ఒకటే అనమాట. కండక్టర్ అంటూ సపరేట్ లేడు, డ్రైవరే బస్సు కండక్టర్ కూడా. ఆయన దాని నుంచి బందరు అని వస్తాను. బందర్ అంటే నేను ఇంకా సపరేటు, ఇంకా మచిలీపట్నం నుంచి అవతలేమో అనుకున్నాను. అసలు ఏడుంది బందరు చూద్దామని చూస్తే మచిలీపట్నమే బందరు. ఎందుకంటే ఇప్పుడే మనమైతే విజయవాడ సిటీ దాటి ఇట్లా బయటకు వచ్చినాము. బాగానే పర్లేదు, ఒక 80లో పోతా ఉన్నాడు, 70, 80 అటు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్ 4 గంటలకైతే మనం మచిలీపట్నం ఇప్పుడే దిగుతూ ఉన్నారు అందరూ.
మచిలీపట్నం బస్ స్టాండ్కి వచ్చి మచిలీపట్నం బస్ స్టేషన్ మనం వచ్చిన బస్సు డబల్ యాక్సిలో ఇంకా 1 అవర్ చెప్పినారు వాళ్ళు. 1 అవర్ పడుతుంది విజయవాడ నుంచి మచిలీపట్నం. కానీ మనకెంత 1:40 అయితే పట్టింది. సో ఇది మన డాల్ఫిన్ బస్సు మనం వచ్చిండేది. ఇది బాగుంది, పెద్దది. లోపల ఏసీ మాత్రం సాగు కొట్టేస్తూ ఉంది, జిల్లంటా ఉంది. ఇప్పుడు మన పని ఏంటంటే ఎక్కడో దగ్గర లాడ్జియో డార్మెటరీయో ఎత్తుక్కోవాలి. పోయి ఇట్లా బయటికి పోదాం, ఏదో ఒకటి ఉంటాయి. ఏదో రాజస్థాన్ చాయ్ అంట, రాజస్థాన్. కాఫీ ఉందా? కాఫీ ఒకటి. లెమన్ టీ, బాదం టీ, బెల్లం, హార్లిక్స్, కాఫీ. ఇంక చుట్టుపక్కల ఏమున్నాయి చూసేదానికి? పార్క్ ఒకటి ఉంది, పార్క్ ఒకటి ఉంది, పాండురంగ స్వామి గుడి ఒకటి ఉంది, చాలా ఉండదు. నాదా సుధీర్ ది ఎక్స్ప్లోరర్ అని బట్టి వస్తుంది. సుధీర్, SUDHER. మన వాళ్ళు ఉండి నువ్వు అంతా తిరుగుతున్నావు, మన ఆంధ్ర తిరగలేదంటే ఇట్లా వచ్చి ఆ బస్సులు రావు అయితే మామూలుగా. ఏం చేస్తారంటే ముందు స్టార్ట్ చేస్తారు. అవును, ఇది మెయిన్ సెంటర్ కదా. బయట పళ్ళు తిరిగేటప్పుడు ఆర్టీసీ ఎందుకు జరగదు? సో ఇది మచిలీపట్నం బస్ స్టాండ్ అవుట్ సైడ్ ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మనం బస్సులో వచ్చినాం కదా, ఏసీ బస్సులో. ఈ ఏసీ బస్సు సర్వీస్ లేదంట. వీళ్ళు ఇక్కడ ఆ బస్సు చూసి ఆశ్చర్యపోతున్నారు, ఈ బస్సు ఏంది వచ్చిందని. ఏం లేదా ఈ బస్సు అంటే అసలు లేదు మాకు ఏసీ బస్సులు, నాన్ స్టాప్ డీలక్స్ బస్సులు, సూపర్ ఎక్స్ప్రెస్ బస్సులు, సూపర్ లగ్జరీలే ఉండేది, ఏసీ బస్సులు లేవు. ఈ బస్సు ఎందుకు వచ్చిందా అని వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అంటే మనం వచ్చింది ఫస్ట్ టైం అనుకుంటా ఏసీ బస్సులు. ఈ రూమ్లు ఎక్కడన్నా దొరికేది? లాడ్జ్ అదేనా? ఎంత ఉంటాయి? ఉండవు కానీ VVS గ్రాండ్ ఎంత ఉండొచ్చా? 1200. డార్మెటరీ యాడ్ దొరుకుతాయి, బాగుంటుంది అదే. తక్కువలో కావాలంటే ఈ బిల్డింగ్ తక్కువలో ఉంటాయి రూమ్లు. సో ఇదిగోండి, ఇక్కడ ఏదో ఒక లాడ్జ్ ఉంది. లాడ్జ్ ఇదేనా? లోపలికా? ఊరే సామె భలే ఉంది. ఇదే రూమ్లు ఉన్నాయా? సింగిల్ రూమ్లో డబుల్ ఒకటి ఎంత? 600. చూడొచ్చా? సింగిల్ ఎంత? 400. ఇదిగోండి, మనమైతే ఇక్కడ మచిలీపట్నం బస్ స్టాండ్కి ఎదురుగా ఒక ఏదో లాడ్జ్ ఉంది. దీని పేరు బయట అయితే ఏం లేదు, కానీ వీళ్ళు ఏమో RR లాడ్జ్ అని పిలుస్తున్నారు. ఇది నాకు తెలిసి ఆ లాడ్జ్ ఉన్నట్టుంది. మొత్తానికైతే ఇక్కడ ఒక సింగిల్ రూమ్ అయితే దొరికింది. ఇక్కడ సింగిల్ రూమ్ వచ్చి మనకి ఒక 400 రూపాయలు పడింది. డబుల్ రూమ్ కూడా ఉంది, కానీ అది 600 అంట. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ భోజనానికి అయితే వెళ్దాము. మొత్తానికి అయితే బాగానే ఉంది. ఇది సింగిల్ రూము, ఏం లేవు, ఫ్యాన్ ఇచ్చినాడు. సో సింగిల్ బెడ్. ఇంకా బాత్రూమ్ అయితే మనకి వద్దులేండి, బాగాలేదు అది. ఈ బెడ్ చూడండి, వెరైటీగా ఉంది, మనకి చూసేదానికి బాగులా. కింద అయితే దీనికి అవేం లేవు, కింద కాళ్ళు ఏం లేవు, డైరెక్ట్ గోడ కొట్టుకొని వెళ్ళినారు. అది కాదు కానీ హైలైట్. నేను ఇంకా బాగుంది ఇది, బాగా బెడ్ అయినా బాగుంది, ఇంకా బెడ్షీట్ కప్పుకుందామని ఈ బెడ్షీట్ నీట తీసింది. ఎందుకంటే ఇదేందని స్పాంజ్, ఇది ఈ స్పాంజ్ చేసినారు వీళ్ళు. బాగుంది, మెత్తగా ఉందా ఏందబ్బా అనుకున్నా, చూస్తే స్పాంజ్. ఇది మొత్తం ఉడికే స్పాంజ్ దీని మీద వేసి దీని మీద ఒక అదైతే వేసినారు, ఒక బెడ్షీట్. ఇదనమాట మనది ప్రజెంట్ బెడ్. మామూలుగా ఉండదు, మన వాళ్ళు తెలియదు. నైట్ దోమలు ఉంటాయని అడిగిన, ఉంటాయి. అదంతా కడ్డీలు తెచ్చుకోండి, మామూలుగా దోమలు కడ్డీలు ఉంటాయి కదా, అవి తెచ్చుకోండి, లేదంటే జట్టు బిల్లలు ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకోండి అన్నారు. బయటికి పోయి ఉడమోస అన్న తెచ్చుకున్నాము. మనకి ప్రజెంట్ టైం వచ్చి 7 అయితే కావస్తూ ఉంది, 7 అవుతా ఉంది. ఇప్పుడు మనం అయితే బయటకు అయితే వచ్చినాము భోజనానికి. ఇక్కడ ఒకటి RK మెస్ అనే ఒకటి ఉంది, దానికి రేటింగ్ చూస్తే దాదాపు బాగానే ఉంది రేటింగ్. ఆ RK మెస్లో పోయి భోజనం అయితే చేద్దాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న లాడ్జ్ ఉంది కదా, ఆ లాడ్జ్ ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే ఏమిరా నీకు ఆ లాడ్జ్లో పోయినావు అని నవ్వుతారేమో, అట్లా ఉంది అది. అంటే దాని గురించి లోకల్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వాళ్ళు వీడియో చూస్తూ అంటే నవ్వుతూ ఉంటారు వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇది ఏదో కెనడీ రోడ్ అంట. కెనడీ తెలుగు పేర్లు దొరకలేదా వీళ్ళకి? ఆంధ్ర మీల్స్ పార్సల్స్. ఇది వచ్చి కెనడీ రోడ్. ఇది RK మెస్.
1983 నుంచి అయితే దీన్ని అయితే నడిపిస్తూ ఉన్నారు. ఆంధ్ర మిల్స్, పార్సల్స్, క్యాటరింగ్. ఎక్కడ ఇదేంది ఇది ఏది ఇది మెయినా? అదే ఇది మెయిన్. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్. సాంబార్ ఒకటి, ఫ్రై ఒకటి. ఇది ఆర్కే మెస్ అంట. ఇంకోటి వచ్చి ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి ఉంది ఇక్కడ. ఒక 5 minutes దూరంలో ఉందనైతే ఆయన చెప్పినాడు. వీల్దేనంట బ్రాంచ్ అది. ఆడికైతే పోదాం. ది హిందూ కాలేజ్ అంట, పెద్దది. దీన్ని ఎస్టాబ్లిష్ 1856లో అంట. చిన్నది కాదు కాలేజ్ ఇది. ఓ అబ్బో, 1856 అంటే చాలా పెద్ద కాలేజ్ ఇది. ది హిందూ కాలేజ్ అండ్ ఇట్స్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ అంట. ఇక్కడ వచ్చి ఇంకో కాలేజీ SPMH జూనియర్ కళాశాల మచిలీపట్నం అంట. 1976. ఈ రోడ్డు పొడుగైతే కాలేజీలో ఉంటాయి. ఆ పక్క ఒక లా కాలేజ్ ఉంది, లేడీస్ కాలేజ్, మళ్ళీ ఉమెన్ కాలేజ్ ఉంది. ఇక్కడ వచ్చి మామూలుగా జూనియర్ కాలేజ్ ఒకటి ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఉంది. అది మనకి ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్. దాని లోపల పోదాం. మనకి ఫస్ట్ అక్కడ మెస్ చూసినామే, అదంట మెయిన్ది. దాని తర్వాత అయితే వీళ్ళు ఇక్కడ పెట్టినారు ఉంటుందా. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు ఫ్రైడ్ రైస్, రోటీ, పట్నాను, బిర్యానీ, ఫ్రై బిర్యానీ ఒకటి. ఇది అంత స్పెషల్ ఏం లేదు కానీ నాకు తెలిసి మెయిన్ అది ఉన్నట్టుంది. మనం ఇందాక పోయినాం కదా, అది మెయిన్. అక్కడ బాగా డెవలప్ అయ్యడానికి వీళ్ళు దీన్ని ఇక్కడ ఇంకొక బ్రాంచ్ కింద కావాలి పెట్టినట్టున్నారు. ఇక్కడ 5 piece బిర్యానీ ఆర్డర్ చేస్తే 5 pieces అయితే ఇచ్చినారు. బాగుంది. దీంట్లో ఒక పెరుగు చట్నీ ఒకటి ఇచ్చినారు. ఇది వచ్చి గోంగూర, ఇది వచ్చి మామూలు కర్రీ గ్రేవీ, ఇంకా ఆనియన్ సలాడ్, లెమన్ ఇచ్చినారు. చాలా రోజులైంది బిర్యానీ తిని. సో మనమైతే అక్కడ బిర్యానీ అయితే తిన్నాం కదా, అది నాకు అంతగా అనిపించలా. ఏదో నార్మల్గానే ఉంది, కానీ మేబీ ఇక్కడ ఉండే వాళ్ళకి బాగుండొచ్చు. ఇంకపోతే మొత్తం వచ్చి 320 రూపాయలు అయితే అయింది బిల్లు. చికెన్ ఫ్రై బిర్యానీకి 280 రూపాయలు తీసుకున్నారు. ఇంకొక 20 రూపాయలు వచ్చి వాటర్ బాటిల్ తీసుకున్నారు. ఇంకొక 20 రూపాయలు అనేది ట్యాక్స్ GST పడింది. మొత్తం కలిపి 320 రూపాయలు అయితే అయింది. ఆ వాళ్ళదేమో అక్కడేమో మెస్ ఉన్నింది. సరే వీళ్ళదే ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఉందనేసరికి ఇది కూడా మెస్సే ఉంటుంది అనుకున్నా. ఇది మెస్ కాదు, ట్యాక్స్ వేసేంత రెస్టారెంట్ పెద్దదే. సో మనం అయితే భోజనం చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసినాము. రూమ్కి వచ్చి మన బట్టలు ఉంటే అవైతే వాష్ చేసేసుకున్నాము. రేపు పొద్దునకి ఎప్పుడైనా ఆడతాయని. రేపు వచ్చి మన పని ఏంటంటే, రేపు ఇక్కడ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి మచిలీపట్నం చుట్టుపక్కల. ఆ ప్లేస్ని అయితే కవర్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఊరికి అయితే వెళ్దాము. ఆ ఊరు అనేది ఇంకా డిసైడ్ చేసుకోవాలా. అది రేపు ఇక్కడ చుట్టుపక్కల కవర్ చేసుకున్న తర్వాత అయితే ప్లాన్ చేద్దాము. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనమైతే మళ్ళీ వీడియోలో కలుగుతాం. అంటే దెన్ బాయ్.